నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కళాకారులను, ఉద్యమకారులను విస్మరించిందంటున్నారు మహబూబ్ నగర్ వాసులు. ఇప్పటి కాంగ్రెస్ తమకు న్యాయం చేస్తుందంటున్నారు. జూన్ 2న జరగబోయే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణితో పాటు రాష్ట్రంలోని పలువురు కళాకారులను కలుపుకుంటే బాగుండేదన్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి తమను గుర్తించాలని కోరుతున్న పాలమూరు కళాకారులు, ఉద్యమకారులతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూన్ 2వ తారీఖున దశాబ్ది ఉత్సవాలను నిర్వహించబోతుంది. అయితే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు, కళాకారులకు ఎటువంటి లబ్ధి చేకూరిందనే విషయంపైన మాట్లాడడానికి మన దగ్గర మహబూబ్నగర్ నుంచి ఉద్యమకారుడు కృష్ణ ముదిరాజు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, గత 10 సంవత్సరాలుగా ఉద్యమ పార్టీ అని చెప్పుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎటువంటి లబ్ధి చేకూరింది అనుకుంటున్నారు? నమస్తే, నా పేరు కృష్ణ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుని, మహబూబ్ నగర్. తెలంగాణ ఉద్యమం ఏదైతే ఆకాంక్ష కొరకు, అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, మన స్వయం పాలన, స్వయం ప్రతిపత్తి కొరకు ఏదైతే ఉద్యమం నడిచిందో ఆ విధంగా 14 సంవత్సరాలు ఒక ఆకాంక్ష కొరకు ఉద్యమం నడుస్తున్నప్పుడు వేలాది మంది విద్యార్థులు కావచ్చు, తర్వాత మామూలు జనాలు, ఉద్యమకారులు, కళాకారులు, ఇట్లా మేధావులు చాలామంది ఉద్యమంలో పాల్గొని ఒక 14 సంవత్సరాలు ఉద్యమాన్ని ఉధృతంగా నడిపినటువంటి ఒక తెలంగాణ సమాజంలో ఎప్పుడైతే 2014లో ఒక 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఉద్యమం ఒక ఆకాంక్ష కొరకు, ఒక నిజాయితీ కొరకు జరుగుతున్నటువంటి ఉద్యమం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పాలకులు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందో 2014లో, 2014 వరకు కూడా ఒక ఉద్యమ ఆకాంక్షతోనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషించిండ్రు ఆ రోజు. ఎందుకంటే మేము ఒక ఆకాంక్ష కొరకు, ఒక న్యాయమైన కోరిక మేరకు మేము ఉద్యమం చేస్తే దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రం ఏర్పడింది. ఖచ్చితంగా మా ప్రతిఫలాలు, మా స్వయం పాలన, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్నీ కూడా మాకే ఉంటాయని చెప్పేసి చాలా సంతోషించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే కేసీఆర్ గారు పంతా మార్చుకోవడం జరిగింది. ఇది ఉద్యమ పార్టీ కాదు, కేవలం రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేసిండో అప్పుడే ఆశల మీద నీళ్లు చల్లినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. సంక్షేమ ఫలాలన్నా ఈ మామూలు ప్రజలకు, ఉద్యమకారులు కాకపోయినా సమాజానికన్నా సంక్షేమ ఫలాలు అందుతాయేమో అని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ అటువంటిది కూడా ఏమాత్రం పూర్తి స్థాయిలో అందలేదు. కేవలం కొంతమంది పెట్టుబడిదారులను, కొంతమంది నాయకులను మాత్రమే బాగుపరిచిన సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. కనుక ఆయనకు తగిన బుద్ధి చెప్పి, శాస్తి చెప్పి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు దూరంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం అయితే జరిగింది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పి వాళ్ళని కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే జూన్ 2వ తారీఖు జరగబోయే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉద్యమకారులందరూ కూడా ఆహ్వానం పంపినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పబోతుంది. మీకు ఆహ్వానం వచ్చిందా, లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఉద్యమకారుల పట్ల హామీలను ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ గారు చేసినటువంటి విషయాలను అన్నిటిపైన విసుగు చెంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొని, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యమకారులు అందరూ కూడా మేల్కొని ఒక నియంత పాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ గారిని సాగనంపి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడం అంటే అవకాశం ఇచ్చినామో వాళ్ళు కూడా మొదట్లో ఒక మాట చెప్పిండ్రు. ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు, ఉద్యమకారులను మేము ఆదరిస్తాము, మేము సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము, ఉద్యమకారులకు సంబంధించి, కవులకు, కళాకారులకు సంబంధించి, ఉద్యమ కళాకారులకు సంబంధించి మేము 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండ్రో ఆ విషయాలను నమ్మడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక అలవాటు అయిపోయింది. అంటే ఎవరో ఒకరు చేస్తారు కదా, వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఒక అలవాటు అయింది. కనుక ఖచ్చితంగా మేము కూడా నమ్మినాం, ఇప్పుడు కూడా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎన్నిక అయిన తర్వాత
పాలనకు సమయం లేకుండా ఈ ఎలక్షన్లో పోంటే ఈ 6 నెలల టైం మొత్తం గడిచింది కాబట్టి ఇప్పటికైనా నమ్ముతా ఉన్నాము రేపు భవిష్యత్తులో ఉద్యమకారులకు అందరినీ కూడా ఆయన న్యాయం చేస్తాడని చెప్పేసి, అట్లాగే ఉద్యమకారులకు సంబంధించి స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ఈ ప్రయాణ సౌకర్యాలు రైలు ప్రయాణం కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, దాంట్లో సబ్సిడీ కానీ, తర్వాత ఉద్యమకారుల పిల్లలకు సంబంధించి ఫీజుల విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించాలి. ఒక అవకాశం ఉన్న కాడ ఉచితంగా విద్య నేర్పియాలి, విద్య చెప్పడానికి కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లే రేపు 2వ తారీఖున ఏదైతే ఉద్యమకారులను అందరినీ కూడా మేము హైదరాబాద్ పిలిపించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారో నిజంగా సంతోషించదగ్గ విషయం. సో ఇది మొత్తానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటేనే ఆటపాట, అటువంటి పాటలతోటి ఎంతోమంది కళాకారులు కూడా ఆ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర కళాకారుడు, ప్రజా గాయకుడు జక్క గోపాల్ ఉన్నారు, మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ అని గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినప్పటికీ ఎన్నో వివాదాలు అయితే చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు ఒక కళాకారునిగా మీరు? ముందుగా సీనియర్ కళాకారులు, ప్రజాకవి, చాలా గొప్ప రైటరు, ఎన్నో పాటలు రాసి మానవ సంబంధాల మీద, తెలంగాణ పల్లెల మీద, తెలంగాణ బతుకు మీద, జీవన విధానం మీద పాటలు రాసి తన పాట ద్వారా తెలంగాణ ప్రజలను మేలుకొల్పిన గొప్ప కవి, కళాకారుడు అందశ్రీ అన్నకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం తను ప్రకటించడం చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఈ ఇప్పుడున్న పరిస్థితులలో 10 ఏళ్ళు అనుభవించిన పాలనలో మేము కేసీఆర్కి వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా కేసీఆర్ ఈ దేశం, ఈ రాష్ట్రంలో నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారో పాటలు రాసినాం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక 3 నెలలే అయింది కాబట్టి ఈ 3 నెలల వ్యవధిలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంతవరకు వ్యతిరేకంగా అయితే పాటలు అయితే రాయలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏర్పడ్డాక ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్లు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం చేసిన విధానాలనే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వాన్ని మళ్ళా ఒకవేళ కొనసాగిస్తే భవిష్యత్తులో తెలంగాణలో, రాష్ట్రంలో పోరాటానికి, కవులకు, కళాకారులకు, తిరుగుబాటుకు కొదవలేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ యాసను, తెలంగాణ బతుకును, తెలంగాణ ప్రజలను ఏ పార్టీ విస్మరించినా వ్యతిరేకంగా స్టార్ట్ కావడం పెద్ద లెక్క కాదు. ఖచ్చితంగా 10 ఏళ్ళ పరిపాలన నేనే మొత్తం రాష్ట్రాన్ని ఏళ్తాని విర్రవీగిన కేసీఆర్ని దింపి ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టడం పెద్ద కష్టం కాదు, కూర్చొని పెడతారు కూడా. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ప్రభుత్వం చేసిన తప్పులను, ఆ ప్రభుత్వం చేసిన విధానాలను పక్కకు పెట్టి ఉద్యమకారులను గుర్తించి, నిజాయితీ గల వాళ్ళని గుర్తించి, అన్న చెప్పినట్టు గుర్తించి వాళ్ళని ఆదుకుంటే ఈ ప్రభుత్వం మనగడ ఉంటుంది. గత 10 సంవత్సరాలలో ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా కళాకారులు కావచ్చు, అప్పుడు జీవన స్థితి ఎలా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు ఏర్పడాలను కవులు, కళాకారులు చాలా ఈజీగా ప్రజలకు అర్థమయ్యే భాషలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము, ఎడ్డొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కొమరం భీమును కొలిసి మొక్కేటి కేస్లాపురము జాతర చూడు, అలిగిన సీతకు మొండి రాముడి బంధము గలికిన భద్రాచలము, తీరొక్క దరువు చూడమ్ము, తీను మారు దెబ్బ చూడమ్ము, ఆటపాటల పల్లెయమ్మ, నోటి మాట రాని తల్లాయమ్మ, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, మా ఆకలికే కలగానమా. ఈ ఆకలికే కలగానాలే నీళ్లు, నిధులు, నియామకాలు, మా బతుకులు, మా యాస, మా భాష మొత్తం పోతుందనే ప్రజలకు కవులు, కళాకారులుగా చాలా వివరంగా చెప్పిండ్రు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నువ్వు పద్యం పాడితే మేము వనుసు మోరు చెప్పొచ్చు,
విశ్వనాథ శ్రీశ్రీలను వినమ్రంగా మొక్కొచ్చు కానీ దాశరథిని కాలోజిని దాసి పెడితే కుట్రగాదా పొమ్మంటే పోవెందుకు పోరావో వలసవాది. ఇట్లా ప్రశ్నించింది కాబట్టి, ఇట్లా ప్రజల కాడికి వాళ్ళ బతుకు పోయింది కాబట్టి ప్రజలు తిరగబడి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్నారు. చివరి చెప్పండి, రేపు జరగబోయేటి దశాబ్ది ఉత్సవాల్లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అవతరణ దినోత్సవాలు జరుపుతున్నారు. అయితే మొత్తానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారుల తరపున ఏం చెప్పబోతున్నారు మీరు? అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. భూవ కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తి నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టి నహిజమోని గుండెల్లో నిదురించిన మరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సరుకారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమిచ్చిన మరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కొరకు ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడే మాట్లాడిన ఉద్యమం కాయేది, ఇవాళ కేసీఆర్ మొదలుపెట్టినప్పుడే మొదలైన ఉద్యమం కాయేది. అంతకంటే ముందు 96-97 నుంచి స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం. ఈ మంచి కార్యక్రమానికి ఉద్యమ కళాకారులను, నిజమైన ఉద్యమకారులను అందరినీ పిలిచి గ్యాదరింగ్ చేసి వాళ్ళందరినీ గుర్తిస్తే బాగుంటుందన్నది మా అభిప్రాయం. అట్లా గుర్తించకపోతే రేపు కేసీఆర్కు ఇవాళ రేవంత్ రెడ్డికి తేడా ఉండదనేది మేము అభిప్రాయపడుతూ, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ కొట్లాడిన ఉద్యమకారులు కాకుండా గతంలో తెలంగాణ కొరకు కొట్టిన ఉద్యమకారులను కూడా గుర్తించాలనేదే మా ఆకాంక్ష. అట్లా గుర్తిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తిస్తుందని ఆకాంక్షిస్తూ వారికి మరోసారి తెలంగాణ ఉద్యమకారులకెళ్ళి తెలంగాణ ఉద్యమ తరపుకెళ్ళి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో ఇది మొత్తానికి ఏదైతే గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎటువంటి లబ్ధి అయితే చేకూరలో ఉద్యమకారులకు కావచ్చు, అదేవిధంగా కళాకారులకు కావచ్చు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఉద్యమకారులపై ఉన్నటువంటి కేసులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేర్చకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతే పడుతుంది. అదేవిధంగా ఏదైతే జయ జయ హే తెలంగాణ గీతంపై జరుగుతున్న వివాదం పట్ల ఏదైతే కీరవాణి ఉన్నారో కీరవాణితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకపోయి ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని మొత్తం కూడా సరిచేసినట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ కూడా వెన్నంటి ఉండి రాష్ట్ర అభివృద్ధిలో తమమైన పాత్ర పోషిస్తామని తెలియజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.